ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదయత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి ఈ నెల ఎండింగ్ వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి 16వ తేదీ నుంచి ఈ రవి, కేతువు మరియు అదేవిధంగా బుధుడు, ఈ ముగ్గురు కూడా మనకి కన్యారాశిలో సంచరిస్తుంటారు. అయితే కన్యారాశిలోకి తర్వాత స్లోగా బుధుడు వస్తాడు. ఇక తులారాశిలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు మారబోతున్నాడు, తులలోకి రాబోతున్నాడు. ఈ పక్షంలో మ్యాక్సిమం తులలోనే ఉంటాడు శుక్రుడు. కుంభరాశిలో వక్రించిన శని, మీనంలో రాహువు, అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పక్ష ఫలితం చూసుకున్నట్లయితే 2 గ్రహణాల మధ్యన ఉంటుంది. అంటే మనకి గ్రహణం 18వ తేదీ వస్తుంది, చంద్రగ్రహణం. కాబట్టి 18వ తేదీ వచ్చే చంద్రగ్రహణం వల్ల కలిగే ఎఫెక్ట్ కానివ్వండి, మనకి అమావాస్యకి అంటే చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు అమావాస్య వస్తుంది. అమావాస్య నాడు కలిగేటువంటి సూర్యగ్రహణ ప్రభావం కానివ్వండి, ఈ ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం ఒక్కొక్క లగ్న రాశి రీత్యా. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ 2 గ్రహణాలు ఈ యొక్క పక్షంలో మీరు చూస్తారు. కాబట్టి ఏంటంటే ఈ పక్ష ఫలితాల్లో 2 గ్రహణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎందుకంటే చంద్రగ్రహణం 18వ తేదీ వస్తే ఈ పక్షం అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల్లోనే సూర్యగ్రహణం వస్తుంది. కాబట్టి కన్యాలగ్నం వారి కన్యారాశి వారికి మొట్టమొదటిగా వచ్చేటువంటి చంద్రగ్రహణం ఈ పక్షం ఫలితాల్లో 7వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ చంద్రగ్రహణం 18వ తేదీ నుంచి 40 రోజుల పాటు పొరపాటును కూడా మీరు వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు అస్సలు పొరపాటును కూడా తీసుకోకండి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండో విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యగ్రహణం మనకి అమావాస్యకి వస్తుంది. కాబట్టి అమావాస్య నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి 40 రోజులు కొన్ని మీకు పర్సనల్గా తీసుకునే నిర్ణయాలు, అప్పులకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కన్యవారు. అయితే 2వ స్థానంలో ఎప్పుడైతే మీకు స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడో అది ఫినాన్షియల్గా మంచి యోగం ఇస్తుంది. ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో మీరు చేసేటువంటి వ్యాపార, ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత అయితే బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంత సంతానం గురించి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలోకి శని వక్రగతి వస్తున్నందుకు కొంచెం సంతానం గురించి, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. ప్రాపర్టీ మూలంగా ధనయోగం ఉంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారో, రైతులు ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఊరట లభిస్తుంది. కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రుణాలు కూడా కొంతవరకు తీర్చుకుంటారు. చెప్పాలంటే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా బలంగా చూపిస్తుంది. కాకపోతే ఉద్యోగం చేసేటువంటి వారు మాత్రం అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ అదొకటే కారణం కాదు, ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా లగ్నంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది, మానేయాలనిపిస్తుంది, అధికారులతో ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఉద్యోగంలో కూర్చున్నప్పుడు కాస్త మీరు స్కందుణ్ణి, గణపతిని, సూర్యభగవానుని ఆరాధన చేసుకోండి. దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. వ్యాపారస్తులకి ఒక రకంగా చెప్పాలంటే బాగుందని చెప్పుకోవాలి. ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులకి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అదేవిధంగా కాస్త 12వ అధిపతే రాశిలోకి వచ్చి ఈ యొక్క గ్రహణానికి గురవ్వడం అనేటువంటిది రవి గురవడం జరిగింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరము మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన రెగ్యులర్గా చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది.
ఇక్కడ మనం గ్రహణాల గురించి మనం తెలుసుకున్నాము. గ్రహణాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉంటుంది ఈ యొక్క పక్ష ఫలితాలు అని చెప్పుకున్నాము. అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఇక్కడ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాయరు. వాళ్ళ రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏంటో తెలియదు, లగ్నం ఏంటో తెలియదు. అలాంటి వారు ఏం చేయాలి? ముఖ్యంగా నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో మీరు రాహువు కేతువు అయినటువంటి ఛాయాగ్రహాల దగ్గర, రవిచంద్ర అయినటువంటి ఆత్మ మనస్కారకుల గ్రహాల దగ్గర మరియు కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషములు తొలగి బాగుంటుంది. అదే కాకుండా మనకి ఈ మధ్యలో ఇదంతా మన మహాలయ పక్షాలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో ఎవరైతే పెద్దల కోసం మీరు స్వయం పాకం ఇవ్వడం జరుగుతుందో, తర్పణాలు వదులుతారో, పిండ ప్రదానాలు చేస్తారో, మీ గృహంలో కావచ్చు, లేనట్లయితే ఏదైనా నది ఒడ్డున కావచ్చు, సముద్రాల్లో కావచ్చు, క్షేత్రాల్లో కావచ్చు, దివ్యక్షేత్రాల్లో కావచ్చు, అక్కడ ఎవరైతే చేస్తారో ఇది ముఖ్యంగా పితృదోషాలు పోవడానికి ఈ పక్షం చాలా మంచిది. ఎందుకంటే మహాలయ పక్షాలు వచ్చాయి ఈ యొక్క పక్షంలో మనకి, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఒక చిన్న చిన్న భయాలు, ఎలాగా ఏలినాటి శని వచ్చింది, అమ్మో ఏమైపోతుందో, అర్ధాష్టమ శని వచ్చింది ఏమైపోతుందో, అష్టమ శని వచ్చింది ఏమైపోతుందో, లేనట్లయితే ఈ కాలసర్పదోషం ఉందట అని అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు. అది కాలానికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, మనకి కాలంలో ఇప్పుడు రాహుకేతువులు కాలానికి మోక్షానికి కారకులు. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మనం 9-10 నెలల క్రితం ఈ జలరాశుల్లో ఉంది, జల ప్రళయాలు ఎక్కువగా వస్తాయని, అలాగే వస్తున్నాయి కూడా. అలా ఏంటంటే కాలంలో జరిగే అంశాల కోసం రాహుకేతువుని తీసుకొని చెప్తారు. జన్మజాతకానికి కాదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంగా చూసుకోవాల్సింది ఏమిటంటే మీ లగ్నం ఏమిటి, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. అదేవిధంగా లగ్నంతో పాటు కుటుంబ స్థానం, ధనస్థానాలు ఎలా ఉన్నాయి, ధనం మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారు, మీరు చేసే ప్రయత్నం ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది. ఈ రకంగా ఒక భావం అని కాదు, మీరు నివసించేటువంటి గృహం 4వ స్థానాన్ని బట్టి, మీకు సంతాన అభివృద్ధి ఏం చేస్తే మీ సంతాన అభివృద్ధి అవుతుంది మీ పంచమ స్థానాన్ని బట్టి. అదేవిధంగా వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి. కొంతమందికి తెలియక ఉద్యోగ యోగం ఉంటే వ్యాపారం చేస్తుంటారు, వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అది సెట్ అవ్వవు. మీకు వ్యాపార యోగం, మీరు ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉన్నారు, అప్పుడు మీరు ఒక దగ్గర పని చేయరు, మీరు ఒక 10 మందికి ఉద్యోగాన్ని ఇస్తారు. అది జాతచక్రంలో యోగం రూపంలో ఉంటుంది మీకు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఎక్కడ లైఫ్ టర్న్ అవ్వబోతుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ధనం ఇక్కడ అనవసరంగా ఖర్చు అయ్యే సమయం ఉంటుంది, ఆ సమయంలో కొంత జాగ్రత్త పడాలి. ఈ రకంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో ఎల్నాడు శని నడుస్తుందండి, కాలసర్ప దోషం ఉందండి అని పట్టుకొని, నేను 140 చిల్లర జాతకాలు, అంటే దాదాపుగా 140 మంది జాతకాలు తీసుకొని, అవన్నీ కూడా విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాలు, రకరకాల దేశాల్లో వాళ్ళందరికీ కాలసర్ప దోషం ఉంది. మరి కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు ఎందుకు అంత గొప్ప స్టేజ్కి వెళ్ళారు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 గ్రహణాలు కూడా మనకి ఈసారి ఏర్పడి ఈ పక్షంలో వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇది ఒక అదృష్టంగా భావించండి. గ్రహణం అనేటువంటిది మనకి మహర్షి చెప్పింది ఒక యోగం కింద చెప్పాడు. కాబట్టి ఆ యోగాన్ని ఎలా వినియోగించుకోవాలి, గ్రహణం మనకి పొద్దున్న 6:12 నుంచి 10:15 మధ్యలో ఉంటుంది. మీకు ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు. ఆ సమయంలో ఓం నమ శివాయ మంత్రం కానీ, లలితా సహస్రనామాలు చదువుకోవడం కానీ, ఓం నమో నారాయణాయ కానీ, లేనట్లయితే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కానీ, లేనట్లయితే ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం కానీ, ఉద్యోగం లేనటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనేటువంటి మంత్రం కానీ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఆ భగవత్ అనుగ్రహం ఈ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్రం 1కి 1000 సార్లు ఫలితం ఇస్తుంది. లేదా గతంలో ఎప్పటి నుంచో చేసినటువంటి మంత్రం యొక్క ఎంతకాలం నుంచి ఎంత మంత్రం అయితే చేశారో దాని పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవి చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.